గురించి మాట్లాడే వాళ్ళం, ఇప్పుడు గేరు మార్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు మన విధానం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం, దార్శనికత, ప్రభుత్వ సుస్థిర విధానాలు రాష్ట్రాన్ని విజన్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం దిశగా వేగంగా నడిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని స్వర్ణమయం చేసే మహాక్రతువులో గౌరవ ముఖ్యమంత్రి గారి చారిత్రాత్మక పాత్ర పోషిస్తున్నారు. తాను నాటిన చెట్ల నీడలో తానెప్పటికీ కూర్చోలేనని తెలిసినా భావి తరాల కోసం చెట్లు నాటే వ్యక్తే జీవితం యొక్క నిజమైన విలువలను అర్థం చేసుకున్నాడు అన్న విశ్వకవి గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్ని ఇక్కడ నేను ఉటంకిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి ఈ భావనకు అసలైన ప్రతిరూపం. ఆయన కేవలం దూరదృష్టి గల నాయకుడు మాత్రమే కాదు, దాన్ని సాకారం చేయగల దక్షత కలిగినటువంటి నాయకుడు. తన దార్శనికతతో అమలు చేస్తున్న విధానాలు భావితరాలకు మేలు చేస్తాయన్న దృఢ విశ్వాసంతో వాటి సాధనకు అహర్నిశలు నిస్వార్థంగా కృషి చేస్తున్న గొప్ప నాయకుడు. సమాజ క్షేమం కోసం 365 రోజులు అవిశ్రాంతంగా ఒక తపస్సులాగా పనిచేస్తున్నారు. 1990వ దశకంలో ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు, దార్శనికతను అమల్లో పెట్టినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందో చాలా మందికి అర్థం కాలేదు. కానీ అప్పటి యువత దాంతో ప్రయోజనం పొంది జీవితంలో పురోగమించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలని అందిపుచ్చుకుని సత్తా చాటారు. అప్పుడు ఆయన అమలు చేసిన సంస్కరణలు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో వెలిగించిన దీపం లక్షలాది జీవితాల్లో వెలుగు నింపింది. నేడు ఆయన విజయగాథను ఆయనే పునరావృతం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మరింత గొప్ప దూరదృష్టితో, మరింత సమున్నత లక్ష్యంతో కొత్త చరిత్రను లెక్కించబోతున్నారు. భవిష్యత్తును అంచనా వేసేందుకు ఉత్తమ మార్గం దాన్ని సృష్టించడమే అన్న సూక్తిని బలంగా నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి గారు. డీప్ టెక్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ వంటి విధానాలు కేంద్రంగా ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని సరికొత్త శకంలోకి నడిపిస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఏపీ వెల్త్ ఫండ్ను ప్రారంభించబోతున్నాం. రాబోయే రోజుల్లో అది నార్వే, యుఏఈ సావరిన్ వెల్త్ ఫండ్స్ లా విస్తృతమై మొత్తం రాష్ట్రాన్నే నడిపించడానికి సరిపోవచ్చు. నాతో సహా ఈనాటి సమాజానికి ఈ టెక్నాలజీల ప్రాముఖ్యత అర్థం కాకపోవచ్చు. కానీ ఆయన ఐటీ రంగంలో చూపిన చొరవ వల్ల 1990లో నాటి యువతరం లబ్ధి పొందినట్టే ఈనాటి యువత కూడా ఏఐ, డీప్ టెక్, క్వాంటమ్ టెక్నాలజీతో భవిష్యత్తు ఖచ్చితంగా లబ్ధి పొందుతుంది. ఆర్థిక వనరుల పరంగా మనం ఇప్పటికీ సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడలేదు. పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితుల్ని అధిగమించే క్రమంలో ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం. కానీ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి మా లక్ష్యాల్లో మార్పు లేదు. మా సంకల్పం చెక్కు చెదరలేదు. మా ప్రయాణాన్ని స్థిరంగా కొనసాగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అమూల్యమైన మద్దతు, సహకారం లభిస్తున్నాయి. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అందిస్తున్న గొప్ప సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. కష్టకాలంలో ఆమె రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టడం, రాజధాని అమరావతి నిర్మాణాన్ని పునఃప్రారంభించడంలో పూర్తి సహకారం అందించారు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన తోడ్పాటును అందించారు. గత ప్రభుత్వం ఎడాపెడా చేసిన అప్పుల భారాన్ని తగ్గించేందుకు రుణాల పునర్వ్యవస్థీకరణకు అమూల్యమైన సహకారం అందించారు. ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ఆశాకిరణంలాగా కనపడుతోంది. దానిలో రాష్ట్ర అభివృద్ధికి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్, పర్యాటక కేంద్రాల అభివృద్ధి, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, పూర్వోదయ పథకం ఉపయోగపడుతుంది. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కూడా వేగంగా రూపుదిద్దుకుంటోంది. కేంద్ర బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్లు, డేటా సెంటర్లు, ప్రాంతీయ మెడికల్ హబ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్ల వంటి అంశాల నుంచి రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల్ని PPP ఛాలెంజ్ విధానం